హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు రమ్య వ్లాగ్స్. అండ్ ఆల్రెడీ తమ్నైల్ చూసేసి ఉంటారు కదా. సో ఇవాళ వీడియో ఏంటని చెప్పేసి ఎస్ అని నా పెళ్లి పట్టు శారీస్ అండ్ అలాగే మగ్గం వర్క్ బ్లౌజెస్ చూపించబోతున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే నా పెళ్లి పట్టు శారీస్ కంప్లీట్గా అన్నీ నేను ధర్మవరంలోనే తీసుకున్నాను. అండ్ బ్లౌజెస్ విషయానికి వస్తే నేను అన్ని బళ్ళారిలో కుట్టించాను. అండ్ అది కూడా మా పెద్దమ్మ వాళ్ళ షాప్ ఉంది. సో మా పెద్దమ్మ వాళ్ళే మగ్గం వర్క్ అండ్ బ్లౌజెస్ అన్నీ కుట్టేస్తారు. సో ఇంకా నేను అన్నీ అక్కడే చేయించుకున్నాను. అండ్ డ్రెస్ విషయానికి వస్తే మనము ధర్మవరంకి వెళ్ళి తీసుకోవాలని అంటే ఖచ్చితంగా అన్నీ తెలిసి ఉండాలి. ఎందుకంటే అక్కడ బార్గెనింగ్ ఇంపార్టెంట్. అండ్ అక్కడ ఎంత బార్గెన్ చేస్తే అంత తక్కువకి ఇస్తారు. అండ్ నాకైతే చెప్పాలంటే చాలా శారీస్ లైక్ 40,000 50,000 అలా చెప్పాడు. మనం 5,000 6,000 నుంచి కూడా బార్గెన్ చేయొచ్చు. అండ్ ఖచ్చితంగా తగ్గిస్తారు. కానీ వాళ్ళకి ఏంటంటే ఒక దగ్గర లాభం వస్తుంది, ఒక దగ్గర నష్టం వస్తుంది. సో అలా వాళ్ళు రెండు ఈక్వల్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి సరిపోతుంది. అండ్ నాకు కూడా కొన్ని శారీస్ 30,000 చెప్పారు. అలాంటివి 12,000 13,000కి కూడా ఇచ్చారు. సో తెలుసుకొని వెళ్ళండి ధర్మవరంకి వెళ్ళే వాళ్ళు కూడా, లేకపోతే ఈజీగా మోసపోతారు. అండ్ ఇది ఒక మెయిన్ థింగ్. అండ్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఫస్ట్ అయితే నేను నా ముహూర్తం రోజు శారీ చూపించబోతున్నాను. అండ్ ఎస్, ఇది వచ్చేసి నా ముహూర్తం రోజు శారీ. సిల్వర్ కలర్ విత్ ఆరెంజ్ కలర్ ఉంది. అండ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఎస్, శారీ అయితే ఇలా ఉంది. ఇలా సిల్వర్ కలర్ బార్డర్ అండ్ పైన మొత్తం ఆరెంజ్ కలర్ వచ్చింది. అండ్ శారీస్ అన్నీ డ్రైప్ చేసుకొని ఇప్పుడు చూపించలేం కాబట్టి సో నేను ర్యాండమ్గా నా పిక్స్ ఉన్నాయి, పెళ్ళిలో పిక్స్ అన్నీ ఉన్నాయి కదా. సో అవి పక్కన స్క్రీన్ పైన చూపిస్తాను అండ్ చూసేయండి మీరు. అండ్ ఇక్కడ పళ్ళు వచ్చేసి మొత్తం కంప్లీట్గా సిల్వర్ కలర్లో వచ్చింది. అండ్ దానికి వచ్చేసి నేను క్రోషా వర్క్ అంటారు కదా, దాన్ని వేయించాను. అండ్ చిన్న చిన్న టాజల్స్ పెట్టారు మధ్యలో. అండ్ ఈ క్రోషా వర్క్ వచ్చేసి నాకు 450 రూపీస్ తీసుకున్నారు. అంతే, తక్కువే, ఎక్కువేం తీసుకోలేదు, 450 అలా తీసుకున్నారు. అండ్ శారీ మొత్తము ఇలా ఆరెంజ్ కలర్లో వచ్చింది. అండ్ దానిపైన మొత్తం కంప్లీట్ ఈ లోటస్ ఉంటాయి కదా, లోటస్ విత్ లీవ్స్ సిల్వర్ కలర్ వచ్చింది. అండ్ శారీ అయితే పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఓవరాల్ లుక్ కానివ్వండి, కలర్ కాంబినేషన్ కానీ ఎక్సలెంట్గా ఉంది శారీ అసలు. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ విషయానికి వస్తే నేను శారీలో బ్లౌజే కుట్టించాను. అండ్ చాలామంది అంటారు శారీలో బ్లౌజ్ పోతుంది మగ్గం వర్క్ వేపిస్తే అని. అండ్ సమ్ టైమ్స్ హ్యాపెన్స్, అది మనము హెవీ వర్క్ వేయించే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం సింపుల్ వర్క్ వేపిస్తే అదే సరిపోతుంది. అండ్ ఇంకా కొంతమంది కాంట్రాస్ట్ బ్లౌజెస్ కావాలనుకుంటారు కదా, సో అలాంటప్పుడు కూడా సపరేట్గా తీసుకొని వేయించేదే బెటర్ అని నా ఒపీనియన్ అనమాట. అండ్ ఇదైతే బ్లౌజ్. అండ్ బ్యాక్ నెక్ అంతా నార్మల్గా ఇట్లా మామిడి పిందెలు ఉంటాయి కదా, అలా డిజైన్ వచ్చింది శారీ అంతా. సో అలానే చేయించాను. అండ్ హ్యాండ్స్కి అయితే అండ్ ఇలా హ్యాండ్స్కి వచ్చేసి వంకి ఉంటుంది కదా, దానిలాగా పెట్టిమని చెప్పాను. ఎందుకంటే బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్గా ప్రింటెడ్ ఉంది. సో అలా హెవీగా ఉన్నా కూడా బాగుండదు అని చెప్పేసి నేను సింపుల్గా ఇట్లా వంకీలాగా పెట్టించుకున్నాను బ్యాక్ నెక్ అంతా. అండ్ ఇదైతే ఓవరాల్ లుక్ అయితే సింపుల్గా పెట్టించుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాకు లైక్ 1900 అట్లా తీసుకున్నారు అంతే. అండ్ చాలా తక్కువ. అండ్ మా పెద్దమ్మ వాళ్ళే కదా, కొంచెం తక్కువ తీసుకుంటారు. అండ్ శారీ వచ్చేసి 5,500 పడింది. అండ్ నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మనం ఇంటి దగ్గర నుంచి ఫంక్షన్ హాల్కి వెళ్తాం కదా, మన ఇంటి దగ్గర నుంచి అప్పుడు కట్టుకున్న శారీ ఇది. అండ్ ఇది వచ్చేసి లైక్ టిష్యూ పట్టు ఉంది లైట్గా. అండ్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది శారీ. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ శారీ అనమాట. శారీ వచ్చేసి గ్రీన్ కలర్లో వచ్చింది. లైట్ అంటే లైట్ గ్రీన్, అది గ్రీన్ కూడా కాదు, కొంచెము అదేదో పిస్తా కలర్ వచ్చింది. అండ్ కింద వచ్చేసి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది. శారీ అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంది. అండ్ దానికి ఇలా కుచ్చులు నేనే కట్టేసుకున్నాను. వీటికి ఏం క్రోషా వర్క్ ఏం వేయలేదు. అండ్ అనవసరం అనిపించింది నాకు అన్నిట్లకి వేసుకొని వాటికంతా హెవీగా మనీ పెట్టడం నాకు నచ్చదు, అందుకే నేనే వేసుకున్నాను. అండ్ దానికి వచ్చేసి లోపల చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. ఆ ఫ్లవర్స్ వచ్చేసి పర్పుల్ అండ్ గోల్డ్ కాంబినేషన్ వచ్చింది. అండ్ చాలా మంచిగా ఉంది ఆ కాంబినేషన్ అసలు. ఆ గ్రీన్కి ఆ గోల్డ్ విత్ పర్పుల్ అయితే మంచిగా సెట్ అయింది. అండ్ ఈ శారీ చూసేదానికన్నా కట్టుకున్నప్పుడు అయితే చాలా బాగుంది. అండ్ ఈవెన్ పళ్ళు పాటు కూడా చాలా గ్రాండ్గా వచ్చింది.
బట్ ఈ శారీ ఏంటంటే కొంచెం ఫోల్డింగ్స్ పడిపోతుంది తొందరగా, అంతే దాని డిసడ్వాంటేజ్. ఇలా కట్టుకోవాలి, అలా తీసేయాలి అంతే. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ విషయానికి వస్తే దీనికి కూడా చాలా అంటే చాలా సింపుల్గా మినిమల్గా వేయించాను. అండ్ ఇవి మొత్తం పూసలు ఉంటాయి కదా బీడ్స్, అంతా దాంతోనే వేసారు. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్, అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ ఉంటుంది కదా మనం పళ్ళు వేసుకున్నప్పుడు ఇంకో సైడ్ ఖాళీ ఉంటుంది కదా, సో ఆ సైడ్ దాన్ని వేయించాను ఆ వర్క్. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ అండ్ కంప్లీట్గా థ్రెడ్ అండ్ బీడ్స్ వర్క్ వేయించాను. దీనికి ఏం క్రోషా వర్క్ ఏమీ లేదు. నాకు ఇలా బ్లౌజ్ సింపుల్గా ఉంటేనే మంచిగా నచ్చింది అండ్ బాగా అనిపిస్తుంది. అండ్ హెవీగా వేసుకొని శారీ కూడా హెవీగా ఉండి బ్లౌజ్ కూడా హెవీగా ఉంటే అస్సలు బాగోదు. సో అందుకే లైట్గా ఉంటే బ్లౌజ్ చాలా నీట్ లుక్ వస్తుంది. అండ్ ఈ బ్లౌజ్ కూడా వచ్చేసి నాకు 1800 రూపీస్ పడింది అంతే. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మనము లైక్ ఇంటి నుంచి ఫంక్షన్ హాల్కి వస్తాం కదా, ఫంక్షన్ హాల్కి వచ్చాక నైట్ లైక్ ఒక్క శాస్త్రము అండ్ చిన్న రిసెప్షన్ లాగా ఉంటుంది కదా, దానికి వచ్చేసి ఈ రెడ్ విత్ స్కై బ్లూ శారీ వేసుకున్నాను. యాక్చువల్లీ ఈ శారీ అందరు చూసి ఏం బాగుంటుంది అని అయితే అనుకున్నారు, బట్ వేసుకున్నప్పుడు అయితే లుక్ అయితే అద్దిరిపోయింది. అసలు ఎంత మంచిగా కనిపించింది అంటే అంత మంచిగా కనిపించింది అసలు. లైక్ నైట్ కదా, ఇది వచ్చేసి టిష్యూ పట్టు అనమాట. ఈ టిష్యూ పట్టుస్ ఏంటంటే మంచిగా మెరుస్తుంటాయి లైటింగ్ లో. అండ్ నైట్ కూడా వేసుకున్నాను కదా ఇంకా మంచిగా అనిపించింది. అండ్ ఇది వచ్చేసి రెడ్ బార్డర్ వచ్చింది కంప్లీట్ గా. అండ్ ఇది వచ్చేసి మొత్తం పళ్ళు పాట్ అంతా రెడ్. అండ్ దీనికి వచ్చేసి క్రోషా వర్క్ వేయించాను. అండ్ క్రోషా వర్క్ అండ్ వాటి మధ్యలో వచ్చేసి చిన్న చిన్న టాజల్స్ వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి 500 రూపీస్ ఎంతో తీసుకున్నారు ఆ క్రోషా వర్క్ కి. అండ్ ఇంకా మొత్తం శారీ వచ్చేసి ఇలా బ్లూ కలర్ లో వస్తుంది, స్కై బ్లూ కలర్ విత్ దాని లోపల సిల్వర్ ఫ్లవర్స్ వచ్చాయి కంప్లీట్ గా. అండ్ నాకు ఎందుకో పర్టికులర్గా గోల్డ్ కన్నా సిల్వర్ కలర్ బాగా నచ్చుతుంది అండ్ మంచిగా లైక్ మెరుస్తూ ఉంటుంది అది. సో అందుకే నాకు కొంచెం గోల్డ్ కన్నా సిల్వర్ మంచిగా నచ్చిద్ది. అండ్ శారీ ఓవరాల్ డిజైన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఆ బ్లూకి సిల్వర్ ఫ్లవర్స్ అనేది మంచి లుక్ ఇచ్చింది. అండ్ దాంతోపాటు ఆ రెడ్ బార్డర్ అండ్ కంప్లీట్గా కాంట్రాస్ట్ కలర్. అండ్ అందరూ ఆల్మోస్ట్ మా రిలేటివ్స్ అందరూ శారీ అయితే చాలా బాగుంది అండ్ చాలా మంది ఎక్కడ తీసుకున్నారు అయితే చాలా మంది అడిగారు. అండ్ ఆల్మోస్ట్ అన్ని శారీస్ అన్ని ధర్మవరమే. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి కొంచెం హెవీగా వేయించాను. అండ్ రిసెప్షన్ శారీ కదా, సో దానికోసమనే కొంచెం హెవీగా వేయించాను. అండ్ యాజ్ యూజువల్ సేమ్ దాంట్లో కలర్ ఏ ప్యాటర్న్ ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ తీసుకుంటారు. అండ్ బ్యాక్ పార్ట్ అంతా మనం ఎలాగూ హెయిర్ లీవ్ చేస్తాము, ఎక్కువ కనపడదని చెప్పేసి నేను చాలా తక్కువ వేయించాను. హ్యాండ్స్ ఒకటి నేను కొంచెం గ్రాండ్ గా వేయించాను. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ పళ్ళు సైడ్ పార్ట్, దానికి కూడా ఇట్లా ఫ్లవర్స్ లాగా వేయించాను. అండ్ నాకు ఈ బ్లౌజ్ ఓవరాల్ ప్రైస్ వచ్చేసి 3200 3500 తీసుకున్నాడు, గుర్తు లేదు అంత కరెక్ట్ గా. అండ్ వర్క్ అయితే చాలా బాగా ఇచ్చాడు. అండ్ నేను దీన్ని బ్లౌజ్ కూడా సపరేట్ గా తీసుకున్నాను, క్లాత్ సపరేట్ గా తీసుకొని కుట్టించాను. సో ఇలా కొంచెం హెవీగా వేయించినప్పుడు ఏంటవుతుందంటే ఇలా పిగిలిపోయినట్టు అయిపోతుంది. సో అందుకే బెటర్ బయట నుంచి క్లాత్ తీసుకొని మంచి క్లాత్ తీసుకొని కుట్టించుకోవడం బెస్ట్ అని నా ఒపీనియన్. అండ్ దీనికి వెనక టాజల్స్ కూడా ఇచ్చాడు. అండ్ వాళ్ళే మగ్గం వర్క్ వేసి ఇచ్చి వాళ్ళే ఇచ్చేసారు. అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ లుక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ శారీ, పెళ్లి శారీ అనమాట, తరంబ్రాల్ శారీ. అండ్ ఇది వచ్చేసి మాకు ఆల్మోస్ట్ వైట్ కలర్ లోనే తీసుకుంటారు. అండ్ సో బార్డర్ అటు ఇటు ఏ కలర్ అయినా పర్లేదు, కంప్లీట్ వైట్ అనేం కాదు. అండ్ వైట్ విత్ క్రీమ్ కలర్ అలా తీసుకున్నాను. కంప్లీట్ వైట్ అయినా బాగోదని చెప్పేసి లైట్ గా క్రీమ్ కలర్ ఉండేలాగా చూసుకున్నాను. అండ్ ఇది ఏంటంటే మళ్ళీ వేసుకోలేం, పసుపు అంతా పడి ఉంటది కదా, సో దానికోసం అనే కొంచెం ప్రైస్ కూడా తక్కువలోనే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి పళ్ళు పాటు మొత్తం పింక్ విత్ గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది. అండ్ దీనికి వచ్చేసి నేను టాజల్స్ నేనే వేసుకున్నాను. అండ్ ఇలా టాజల్స్ వేయాలన్నా కూడా లైక్ బయట 250-300 తీసుకుంటారు. సో నాకు ఎలాగూ వచ్చు, చేతిలో పనే కదా అని చెప్పేసి నేనే వేసేసుకున్నాను దీనికి కూడా. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ శారీ అనమాట, వైట్ విత్ దాని లోపల చిన్నగా గోల్డ్ ఫ్లవర్స్ టైప్ వచ్చాయి ఇట్లా.
అండ్ శారీ చూసేకైతే సింపుల్ గా ఉంది, బట్ లుక్ అయితే అదిరిపోయింది అసలు. కట్టుకుంటే మాత్రం శారీ అండ్ చాలా బాగుంది అసలు. అండ్ మనకనే కాదు, ఈ శారీ ఎవరు కట్టుకున్నా అంత మంచి లుక్ వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ పెళ్లి కూతుర్లకి అదేంటో ఆ కళ ఉంటది కదా ఫేస్ లో, సో దాని వల్లనే దానికి లుక్ వస్తుందేమో శారీకి. సో ఓవరాల్ గా శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అసలు. దీనికి వచ్చేసి బ్లౌజ్, శారీలో బ్లౌజే కుట్టించాను. అండ్ సింపుల్ గా వేపిద్దాంలే దీనికి కూడా వర్క్, మళ్ళీ మళ్ళీ వాడతామో లేదో, ఫుల్ కంప్లీట్ పసుపు అంటిపోతుంది అని చెప్పేసి సింపుల్ గా వేయించాను దీనికి కూడా. అండ్ హాఫ్ స్లీవ్స్ కూడా 3/4 స్లీవ్స్ కూడా ఏం పెట్టిలేదు, చిన్న స్లీవ్స్ ఏ పెట్టించాను. బట్ ఇది సింపుల్ గా అనుకున్నాం కానీ మంచి గ్రాండ్ లుక్ వచ్చింది. మొత్తం థ్రెడ్ వర్కే. నార్మల్ గా థ్రెడ్ వర్క్ కి తక్కువ లైక్ తక్కువనే తీసుకుంటారు, అంత హెవీ ప్రైజెస్ ఏం తీసుకోరు. అండ్ ఈ హ్యాండ్స్ వైజ్ వచ్చేస్తే మొత్తం హ్యాండ్స్ కి ప్రింట్ ఆల్రెడీ ఉండింది, సో ఆ ప్రింట్ పైనే మొత్తము ఈ వర్క్ అంతా వేసేసారు. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. అండ్ కంప్లీట్ గా ఫుల్ అనిపించింది నాకు శారీ అంతా ఇది. అండ్ ఓవరాల్ బ్లౌజ్ ఇది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2100 ఎంతో తీసుకున్నారు, అంత కరెక్ట్ గా గుర్తులేవు, బట్ అటు ఇటు ఒక 100 or 50 అటు ఇటు అయితే కరెక్ట్ గానే చెప్తున్నాను. యాక్చువల్లీ నా ఒక మెయిన్ శారీనే లేదు, అండ్ మా అత్త వాళ్ళ ఇంట్లో ఉంది. నా పెళ్లి తర్వాత రిసెప్షన్ శారీ ఉంటది కదా, అది లేదనమాట, ఇంట్లో ఉంది. అండ్ నేను దాన్ని జస్ట్ ఒక పిక్స్ అయితే పెడతాను, చూడండి ఎలా ఉందో. అండ్ దాని బ్లౌజ్ అయితే ఇంకా హైలైట్ అనమాట అసలు. ఇది పళ్ళకి పెళ్లి కూతురు అలా ఉంటది కదా, అలా వేయించాను. అండ్ ఎప్పుడైనా సింపుల్ గా ఒక రీల్ లో ఎక్కడైనా పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి నార్మల్ గా తర్వాత పెళ్లి తర్వాత కావాల్సి ఉంటాయి కదా శారీస్, సో దానికోసం అని కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను. అండ్ దీంట్లో ఈ రెడ్ ఒకటి నాకు కొంచెం మంచిగా అనిపించింది. అంటే రెగ్యులర్ కలరే రెడ్ అందరూ వేస్తారు, బట్ నా దగ్గర లేదు అండ్ నాకు కూడా చాలా బాగా అనిపించింది, సో అందుకే తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 5500 సంథింగ్ అలా పడింది. అండ్ ఇది వచ్చేసి ఓవరాల్ శారీ అనమాట. అండ్ దీనికి బార్డర్ కూడా చాలా మంచిగా వచ్చింది, పెద్ద బార్డర్ విత్ గోల్డ్ కలర్, చాలా మంచిగా ఉండింది అసలు శారీ అయితే. అండ్ లోపల కొంచెం రౌండ్ షేప్ లో ఆ ఫ్లవర్స్ టైప్ లో వచ్చాయి. ఎంతైనా రెడ్ కలర్ మాత్రం ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలరే వచ్చింది, సో నేను రెడ్ మొత్తం బాగోదని చెప్పేసి నేను కాంట్రాస్ట్ బ్లౌజ్ కుట్టిద్దామని చెప్పేసి దీనిపైనకి గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను. అండ్ దీనికి సింపుల్గా ఇలా టాజల్స్ వేసుకున్నాను, నేనే కుచ్చుళ్ళు వేసేసుకున్నాను. అండ్ అంటే హెవీగా ఎలాగో యూజ్ చేయం కదా అని చెప్పేసి సింపుల్గా అలా పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ విషయానికి వస్తే ఇది చెప్పా కదా గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నా అని. అండ్ బ్యాక్ నెక్ మొత్తం సింపుల్గా పెట్టించాను, సింపుల్గా ఇలా పూసలతో స్టిచ్ చేయించాను, పూసలతో మగ్గం వర్క్ చేయించాను. అండ్ హ్యాండ్స్కి ఒకటి కొంచెం హెవీగా వేయించాను. మనకి నార్మల్గా కనిపించేదే హ్యాండ్స్, మనము హెయిర్ లీవ్ అలా చేసుకుంటే మనకేం బ్యాక్ సైడ్ డిజైన్ ఏం కనపడదు కదా, సో దానికోసమని దీనికి హ్యాండ్స్కి హెవీగా పెట్టించాను. ఈ హ్యాండ్స్కి కూడా ఫుల్గా మొత్తం థ్రెడ్ వర్క్ అండ్ ఇట్లా ఎక్స్ బాక్స్ షేప్లో వచ్చింది, సో దానికి మాత్రం సైడ్స్కి కార్నర్స్కి అంతా పూసల్లాగా పెట్టేసి వర్క్ చేశారు. అండ్ దీనికి వచ్చేసి 1800 తీసుకున్నారు. అండ్ మామూలుగా 2200 ఎంతో చెప్పారు, మాకంటే కొంచెం డిస్కౌంట్ అది ఉంటుంది కాబట్టి సో మాకు 1800 అలా తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక గ్రీన్ కలర్ శారీ తీసుకున్నాం, గ్రీన్ విత్ పింక్ బార్డర్. అది యాక్చువల్లీ పింక్, నాకు తెలిసి కొంచెం వీడియోలో రెడ్ లాగా కనిపిస్తుంది, సో అది పింకే అనమాట. అండ్ పింక్ విత్ లైట్గా గోల్డ్ అండ్ సిల్వర్ షేడ్ రెండు వచ్చాయి. అండ్ ఇలాంటి శారీస్ నైట్ రిసెప్షన్స్కి అలా నైట్ ఫంక్షన్స్కి వేసుకున్న చాలా బాగుంటాయి. అండ్ నైట్ లైటింగ్లో అయితే హైలైట్ అవుతుంది అసలు. అండ్ దీని శారీ ప్రైస్ వచ్చేసి 5200 or 5500 పడింది. అండ్ దీనికి లోపల పళ్ళు పాట అంతా పింక్ విత్ సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ షేడ్తో వచ్చింది. అండ్ నాకు పళ్ళు పాట అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇదంతా ఒక డిజైన్ వచ్చింది అండ్ కింద బార్డర్ అంతా ఒక డిజైన్ వచ్చింది. అండ్ చాలా యూనిక్గా మంచిగా అనిపించింది శారీ అయితే. అండ్ ఓవరాల్ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది కూడా నేను ఆల్మోస్ట్ అన్ని ధర్మవరంలోనే తీసుకున్నాను, అంటే పెళ్లి తర్వాత కొన్ని కట్టుకోవాల్సి వస్తుంది కదా, సో దానికోసం అనేది కొన్ని ఎక్స్ట్రా తీసుకున్నాను. అండ్ ఇది లోపల ఓవరాల్ శారీ అనమాట. శారీ మొత్తం ఇలానే వస్తుంది, గ్రీన్ విత్ పింక్ బార్డర్. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి నేను బయట సపరేట్గా క్లాత్ తీసుకొని కుట్టించాను దీనికి. అండ్ ఆ క్లాత్ అంత బాగా అనిపించలేదు, సో అందుకే నేను బయట
ఈ రేష్మి పట్టు బ్లౌజెస్ ఉంటాయి కదా, అది తీసుకొని అయితే వర్క్ చేయించాను. దీనికి సింపుల్గా వర్క్ చేయించాను. అండ్ నార్మల్గా శారీలో వచ్చింది కదా ఈ లీవ్స్, అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా, సో అలానే కుట్టించాను. అండ్ దీనికి కూడా చిన్న స్లీవ్స్ పెట్టించి దానికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ డిజైన్, అండ్ చిన్న చిన్నవి పూసలు ఉంటాయి కదా అవి సైడ్కి అంటించేశారు. అంతే సింపుల్గా, అంటే సింపుల్గా వేయించాను. అండ్ నార్మల్గా వేసుకునే శారీసే కదా అని చెప్పేసి సింపుల్గా పెట్టించాను. అండ్ నార్మల్గానే నా బ్లౌజెస్ అన్నీ చాలా సింపుల్గా పెట్టించాను. సో సింపుల్గా ఉంటే మంచి యూనిక్ లుక్ వస్తుంది అని చెప్పేసి అలా కుట్టించాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎల్లో విత్ పింక్ శారీ, అండ్ ఇది పతానంలో పెడతారు కదా, సో దానికి పెట్టారు దీన్ని. అండ్ ఇది నార్మల్గా బ్లౌజ్ కుట్టించేసుకున్నాను. అండ్ చూసినట్టయితే దీంట్లో కూడా సిల్వర్ కలర్ ఉంది. నేను ఆల్మోస్ట్ ఎందుకో అప్పుడు సిల్వర్ మీదే ఉంది, సో అందుకే తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 1800, అంతే శారీస్ అనమాట. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.